హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తానండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కళాయిలో వేసుకొని ముక్కలు వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, ఉలవ పువ్వు, కాశ్మీర్ మిర్చి ఒక 3 వేసుకొని, అలాగే ఆనియన్ 2 కట్ చేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. ఆనియన్ ముక్కలు తర్వాత వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు ఒక 5, 6 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఆగదండి, ఇది నాకు అవసరం అండి. అందరూ లైక్ చేయండి. ఎవరికి ఏది ప్రాబ్లం ఉంటుందో చెప్పలేం కదండి. ముందు ముందు మీకు అన్నీ నేను చెప్తానండి. అలాగే ఇది వేసి టమాటాలు వేసిన తర్వాత ఫ్రై చేసుకొని కొంచెం స్మెల్ రాకుండా, పచ్చి వాసన రాకుండా ఇది వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఇది మళ్ళీ ఒక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్, ఏదైతే మనం అన్నీ చేసుకున్నామో ఆ పేస్ట్ మళ్ళీ వేసి ఇది ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చేసింది ఇందులో అన్నీ కలిపేసి ఆ పేస్ట్ చేస్తాము. ఆ పేస్ట్ ఇందులో ఆయిల్లో వేసుకోవాలండి. ముందు యూట్యూబ్ చేయాలంటే కష్టం, మీకు తెలుసు కదండి ఎంత కష్టం. ఇది చేయడానికి నాకు సెట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది. నేను ముందు నా గురించి అంతా మీకు ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా చెప్తానండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆనియన్ వేగిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి వేపాలండి. కొంచెం బాగా స్మెల్ పోయినంత వరకు బాగా వేపాలి. తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీము వేసామండి. కానీ మీరు ఆ క్రీమ్ మీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇది రోటీలోకి, చపాతీలోకి బాగుంటుంది. వేపినాక కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇది ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.